RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం. జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు ఆర్టీసీ మాసోత్సవాల్లో భాగంగా సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీ డిఎం భాస్కర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు సిబ్బందితో ప్రమాణం చేయించారు. చేయడానికి ఒక టానిక్ లాగా మేము ఉపయోగపడుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. కాబట్టి పోలీసు వారి సేవలు ఉపయోగించుకోండి. నా నెంబర్ కూడా తెలియజేస్తాను మీకు. మీ పైన ఎవరైనా విధులు కాటం కలిగిస్తే ఐపీసీ సెక్షన్ 186 ప్రకారంగా నేరం. ఓకే, మీ పైన దౌర్జన్యం చేస్తే 353 ప్రకారంగా నేరం. మీ పైన బెదిరింపులు పాల్పడితే 506 ప్రకారంగా నేరం. సో ఈ 3 సెక్షన్ల ప్రకారంగా ప్రభుత్వాధికారులు చేస్తున్న క్రమంలో మీ విధులకి ఆటంకం ఉంటే ఆపేయవలసిన అవసరం లేదు. నువ్వు ఆగు అంటే అది కూడా నేరమే. కాబట్టి ఈ 3 సెక్షన్ల ప్రకారంగా మీకు పవర్స్ ఉంటాయి కాబట్టి మేము మీకు సపోర్ట్గా అన్ని రకాలు చేస్తాం. కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రోడ్డు ప్రమాదాలు ఎక్కడ కూడా జరగకుండా ముందస్తు నేర నివారణ చర్యలు చేపట్టడానికి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి జరిగిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి ముందుగా మీరందరూ రోడ్డు సేఫ్టీని, రూల్స్ని, ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ముందు సాలూరు టౌన్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి బ్యాగ్ పెంచాము, నెమ్మదిగా వెళ్ళి ఉంటారని. అలాగే ఎగ్నెస్ట్ వేలో మీరు ఏదైతే మీకు గాంధీ బొమ్మ నుంచి వస్తారో ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఎవరో పోలీసు ఉన్నారో లేదారో కాకుండా మీకు మీరుగా సెల్ఫ్గా డిసిప్లైన్గా భద్రతను పాటించాలి. ఫస్ట్ ఇటు రాకూడదు, నేను ఇలాగే బొమ్మ వైపు రావాలి. ఇటు వస్తే చాలామంది దాన్ని తిట్టుకుంటారు, పోలీసు వారు కూడా కనబడితే మళ్ళీ అడుగుతారు అనే మన దీన్ని తెలివిని మీరు ఆలోచించుకొని మీకు మీరుగా తెలుసుకొని వన్ వేలో మీరు ఉండదు కాబట్టి మీ కేటాయించిన రూట్లో వస్తారని చెప్పి మరొకసారి మీకు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి చక్కటి అవకాశాన్ని రోడ్డు పద్ధతిలో మరి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా నాకు తెలిసి ఆర్టీసీ వారు చాలా క్రమశిక్షణగా ఉంటారు, మంచిగా ఉంటారు, యాక్సిడెంట్ చేయరు. ఎందుకంటే అన్ని టెస్టులు పాస్ అయ్యి పరిపూర్ణంగా వస్తారు. అనుకోకుండా మీకు తెలియకుండా చేయడానికి ఒక టానిక్ లాగా మేము ఉపయోగపడుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. కాబట్టి పోలీసు వారి సేవలు ఉపయోగించుకోండి. నా నెంబర్ కూడా తెలియజేస్తాను మీకు. మీ పైన ఎవరైనా విధులు కాటం కలిగిస్తే ఐపీసీ సెక్షన్ 186 ప్రకారంగా నేరం. ఓకే, మీ పైన దౌర్జన్యం చేస్తే 353 ప్రకారంగా నేరం. మీ పైన బెదిరింపులు పాల్పడితే 506 ప్రకారంగా నేరం. సో ఈ 3 సెక్షన్ల ప్రకారంగా ప్రభుత్వాధికారులు చేస్తున్న క్రమంలో మీ విధులకి ఆటంకం ఉంటే ఆపేయవలసిన అవసరం లేదు. నువ్వు ఆగు అంటే అది కూడా నేరమే. కాబట్టి ఈ 3 సెక్షన్ల ప్రకారంగా మీకు పవర్స్ ఉంటాయి కాబట్టి మేము మీకు సపోర్ట్గా అన్ని రకాలు చేస్తాం. కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రోడ్డు ప్రమాదాలు ఎక్కడ కూడా జరగకుండా ముందస్తు నేర నివారణ చర్యలు చేపట్టడానికి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి జరిగిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి ముందుగా మీరందరూ రోడ్డు సేఫ్టీని, రూల్స్ని, ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ముందు సాలూరు టౌన్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి బ్యాగ్ పెంచాము, నెమ్మదిగా వెళ్ళి ఉంటారని. అలాగే ఎగ్నెస్ట్ వేలో మీరు ఏదైతే మీకు గాంధీ బొమ్మ నుంచి వస్తారో ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఎవరో పోలీసు ఉన్నారో లేదారో కాకుండా మీకు మీరుగా సెల్ఫ్గా డిసిప్లైన్గా భద్రతను పాటించాలి. ఫస్ట్ ఇటు రాకూడదు, నేను ఇలాగే బొమ్మ వైపు రావాలి. ఇటు వస్తే చాలామంది దాన్ని తిట్టుకుంటారు, పోలీసు వారు కూడా కనబడితే మళ్ళీ అడుగుతారు అనే మన దీన్ని తెలివిని మీరు ఆలోచించుకొని మీకు మీరుగా తెలుసుకొని వన్ వేలో మీరు ఉండదు కాబట్టి మీ కేటాయించిన రూట్లో వస్తారని చెప్పి మరొకసారి మీకు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి చక్కటి అవకాశాన్ని రోడ్డు పద్ధతిలో మరి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా నాకు తెలిసి ఆర్టీసీ వారు చాలా క్రమశిక్షణగా ఉంటారు, మంచిగా ఉంటారు, యాక్సిడెంట్ చేయరు. ఎందుకంటే